హలో అండి, నేను కస్తూరి లక్ష్మిని. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అంటే పచ్చి మామిడికాయలతో ఆవకాయ. ముందుగా ఈ మీడియం సైజు ఇలాంటివి కాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఒక పొడి బట్టతో తుడిచేసి బాగా ఆరాక ముక్కలు కట్ చేయించుకోవాలి. ఇలా మీడియం సైజ్ పుల్లగా ఉండాలండి, పుల్లగా ఉండాలి. ఎక్కడైనా పుచ్చులు అవి ఉంటే తీసేసి ఆ కాయలు విడిగా ఇలాంటి మంచి కాయలు తీసుకుని ముక్కలు కట్ చేయించుకోవాలి. లేకపోతే మీరు కట్ చేసినా పర్వాలేదు, లేకపోతే షాప్ వాళ్ళు కట్ చేసి ఇస్తారు. అలా ముక్కలు కట్ చేసుకున్నాక దానిపైన సన్నటి పొర వస్తుంది, ఆ జీడి పైన సన్నటి పొర టెంక పైన అది తీసేసి ఒక్కొక్క ముక్క శుభ్రంగా తుడవాలి. శుభ్రంగా ఎండు బట్టతో డ్రై బట్టతో తుడిచేసి అలా ఉంచుకోవాలి. ఇంకో గిన్నెలో నేను చెప్పిన కొలతల ప్రకారం 25 కాయలకి కొలతలు. ఒక డబ్బా ఉంటుంది కదండి, పావు డబ్బా అందరి ఇళ్లల్లో, లేకపోతే 1/4 కొలతలతో ఆ డబ్బా తీసుకుని దాంతో 750 గ్రామ్స్ ఉప్పు వేయండి, 1000 గ్రాములు రెడ్ చిల్లీ పౌడర్ వేయండి, తర్వాత 1250 గ్రాములు మస్టర్డ్ పౌడర్ వేయండి, అంటే ఆవుపిండి. ఇవన్నీ బజార్లో దొరుకుతున్నాయి. అవన్నీ కలిపి కొంచెం మెంతులు 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి బాగా కలపాలి. బాగా కలవాలండి. ఇది 3 బాగా కలిస్తే ఎక్కడ ఉప్పు ఉండలు లేకుండా చాలా బాగా కలవాలి. బాగా చేత్తో కలుపు కానీ మీ ఇష్టం గరిటతో కలిపి బాగా కలిపి ఉంచుకోండి. తర్వాత నూనె తీసుకోండి. పప్పు నూనె అంటారు. పప్పు నూనె ఒక కేజీ ప్యాకెట్ వస్తుంది, 1.5 ప్యాకెట్ పడుతుందండి, 25 కాయల లెక్క. దాంతో ఈ ముక్కలు శుభ్రం చేసుకున్న ముక్కలు ఇందులో ఒకసారి ముంచి పక్కన మనం పెట్టుకున్నాం కదా పొళ్ళన్నీ కలిపి అందులో వేయాలి. ఎందుకు ఇలా ముంచి వేయాలంటే ముక్క గట్టిగా ఉంటుంది, చాలా కాలం ఏడాది నెల ఉంటుంది కదండి పచ్చడి. అందుకని చక్కగా ముక్కల్ని అందులో డిప్ చేసి వేస్తే అన్ని ముక్కలు అలా వేసేసుకుని కొంచెం కొంచెం ముక్కలు వేయండి, నూనె అది చెందకుండా కొంచెం ముక్కలు వేసేసి అన్నీ కలిపి ఆ ముక్కలు అయిపోయాక ఆ నూనె కూడా దాని మీద అలా పొయ్యాలి. అప్పుడు చాలా కాలం నిలవ ఉంటుంది కదా, ఏడాది ముక్కలు తొందరగా మెత్తపడకుండా ఉంటాయి. ఇలా ముక్కలు వేసాక అంతా కలుపుకోవాలి, చాలా బాగా కలవాలి. ముందే పౌడర్ కలిసింది కాబట్టి మళ్ళీ ముక్కలు బాగా అంటే ఇలా కలుపుకొని ఇలా నూనె పొయ్యాలి. మిగిలింది కదండి ఆ నూనె అంతా పొయ్యాలి. కొంచెం ఉంచుకొని 3వ రోజు కలిపినప్పుడు కూడా పోసుకోవచ్చు. చూసుకొని ఊట ఊరుతుంది కదా, మూత పెట్టేయాలి. మూత పెట్టి ఎవరు తగలకుండా దూరంగా వేరేగా పెట్టి ఉంచాలి. 3 రోజులు అలా ఉంచాలి. వేరేగా పెట్టారనుకోండి అప్పుడు ఎవరు అంటే అటు తడి చేయి తగలకూడదు ఎవరిది, అందుకని అనమాట అలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నూనె అంతా పోసేసాక ఇలా మూత పెట్టుకున్నాం కదండి. 3 రోజుల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపి నూనె తక్కువైతే కొంచెం పోసుకోవాలి. తర్వాత కొంచెం విడిగా తీసుకుని రోజు వాడుకోవాలి. ఎందుకంటే అంతా ఒకసారి తీసుకుని దానిలో తడి గరిటె తగిలితే మాత్రం ఉండదు. అందుకని జాగ్రత్తగా కొంచెం తీసుకుని ఎంజాయ్ చేయాలి. చక్కగా ఉత్తపప్పు, అన్నం, ఉత్తపప్పు, నెయ్యి వీటితో తింటే ఆవకాయ చాలా బాగా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనుకుంటారు, కొంచెం పెట్టి చూసుకోండి. ముందు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.